ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూస్తామనుకుంటున్నారా? పూసలు కుట్టడం చూపిస్తానండి. ఇదేంటి మాకు పూసలు కుట్టడం కూడా రాదు అంటారా? అలా ఏం కాదు. మీకి ఇంకా ఈజీగా అంటే ఇప్పుడిప్పుడే ఇట్లాంటి వర్క్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది కూడా ఒక పెద్ద మ్యాటర్ అయిపోతుందండి. అందుకే ఆ పూసల్ని మన నార్మల్ నీడిల్‌తో దగ్గరగా ఎలా కుట్టాలి అనేది నేనిప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసారా జస్ట్ చిన్న కట్ వర్క్‌కి బ్లౌజ్ కుట్టించేసుకొని దాన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ పూసలు కుడుతున్నా. ఇది వైట్ శారీ. సో, బ్లౌజ్ అనేది రెడ్ వచ్చేసింది. సో, నేను వైట్ పూసలతో కుడుతూ ఉన్నాను. ఫస్ట్ ఒక 2 ఆర్ 3 అనే 3 పూసలు తీసుకోండి చాలు. పర్ల్స్ కానీ ఏ పూసలు కుట్టినా ఇంతే, గోల్డ్ కావచ్చు, పర్ల్స్ కావచ్చు. ఇక్కడ నేను పర్ల్స్ తీసుకున్నా. దగ్గరగా ఎక్కడైతే 3 బీడ్స్ ఉంటాయో దాని దగ్గరగానే కట్ చేయండి, కిందకి దించేయండి. తరువాత 2 బీడ్స్ వెనక్కి మనం తీసుకోవాలి పైకి. అంటే మీకు అర్థమవుతోందా నేను చెప్పడము? ఫస్ట్ 3 బీడ్స్ తీసుకున్న తరువాత కిందికి దించేస్తాం కదా, మళ్ళీ పైకి నీడిల్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇలా 2 బీడ్స్ తరువాత పైకి తీసుకోవాలి. ఆ 2 బీడ్స్లో నుంచి మనం లోపలికి తీసుకొని అప్పుడు మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి కంటిన్యూషన్ అనేది వస్తుంది. చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఇది అంటే కిందికి దించి పైకి తీసుకున్నాము అనేలా ఉండదు. కంటిన్యూషన్గా కుట్టినట్టుగానే నీట్గా వస్తుందన్నమాట. అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకొకసారి కావాలంటే కొంచెం స్లోగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా మనం మన వర్క్ ఎలా ఉంటే అలాగే తీసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండడం కోసం జస్ట్ 1, 2 బీడ్స్ కూడా తీసుకోవచ్చండి. నేను 3, 4 అలా తీసుకుంటున్నాను. మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా షేప్ అనేది ఇంకా బాగా రావాలి అంటే మీరు ఇక్కడ 2 బీడ్స్ ఆర్ 1 బీడ్ అంటే 2 బీడ్స్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఒక బీడ్ వెనక్కి మనం నీడిల్ తీసుకుంటాం. ఆ బీడ్లో నుంచి ముందుకు తీసుకువచ్చి నీడిల్ని అక్కడ మళ్ళీ మనం పూసలు తీసుకుంటాం అనమాట. ఇలా మనం బీడ్స్ అన్నీ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం వలన బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటి కట్ వర్క్కి మనం మగ్గం వర్క్ చేయలేం కదా, లేదా మగ్గం వర్క్ ఇంత చిన్నదానికి మగ్గం వర్క్ చేస్తే కూడా చాలా కాస్ట్ తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు దీన్ని కూడా హైలైట్ చేసుకోవడానికి ఇలా కుట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి. సింపుల్గాను ఉంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఓకేనా? మీరు ట్రై చేయండి. ఇలా చాలా స్లోగా చూపిస్తున్నాను ఇక్కడ, మీరందరూ కూడా ఇది ట్రై చేయండి. మన ఛానల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి చాలా వస్తాయండి. ముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అయింది. సో, ఇక్కడ నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే అన్నీ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. అది కూడా బేసిక్. అస్సలు మీకు నీడిల్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎలా కుట్టుకోవాలి, ఏం చేసుకోవాలి అనేవి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చూపిస్తాను. ఇదే కాదండి, ఏ ఆర్ట్ అయినా కూడా మీకు అలాగే ఉంటుంది. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. చూస్తున్నారా ఇక్కడ ఎలా కుడుతున్నామో? ఇక్కడ కర్వ్ దగ్గర అండ్ ఎండ్ పాయింట్ దగ్గర ఉంది కదా, ఎడ్జ్ దగ్గర, అక్కడ మాత్రం మీకు కరెక్ట్గా ఆ పొజిషన్లోనే మీరు నీడిల్ దించేయండి. అంటే అక్కడ 1 బీడ్ పడితే 1, 2, 3 ఎన్నైనా కావచ్చు, అక్కడ కరెక్ట్గా దించి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఆ పూసలు కూడా మనం తీసుకున్న బీడ్స్ కూడా బాగా గట్టిగా ఉంటాయండి, పోయే ఛాన్స్ అనేది ఉండదు. అలానే వీటిని ఉతకడం జస్ట్ వాష్ చేసుకోవచ్చు, సోక్ చేసుకోవచ్చు, కానీ ఉతకడం అనేది కరెక్ట్ కాదు. ఊడిపోతాయని కాదు, కానీ కలర్ షేడ్ ఇవ్వడం అలా అయితే జరుగుతుంది. చూసారా, ఆ ఎడ్జ్ కూడా మనకి కర్వ్ అనేది కూడా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మొత్తం చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే నెక్ అంతా కూడా అలాగే చేశాను. జస్ట్ మీకు ఆ షేప్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వచ్చింది. సో, ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీ బ్లౌజుల్ని యూనిక్గా మార్చుకోండి.
ఓకేనా? థ్యాంక్ యూ. ఇటువంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. learnwithme.sandhya. థ్యాంక్ యూ.